ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము లేఖన భాగం యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందువలననే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసయ్యను వెంబడిస్తున్న జన సమూహము దేని కొరకు వెంబడిస్తున్నదో యేసయ్యకు బాగా తెలుసు. అందులో అనేక జనము కేవలం ఆయన చేస్తున్న సూచక్రియలనే కాదు, ఆయన ఇచ్చే రొట్టెలను బట్టి, రొట్టెలు భుజించి తృప్తి పొందటానికి మాత్రమే వారు ఆయన వెంబడిస్తున్నట్టుగా ఉన్నది. ఈ యొక్క జనము ఏదైతే ఆయన వెంబడిస్తూ ఆ భోజనము చేస్తూ తృప్తి పొందే వారుగా ఉన్నారో అటువంటి వారిగానే చాలాసార్లు మనం కూడా నిలబడిపోతున్నాం. మనలో కూడా చాలాసార్లు దేవుడు చేసే అద్భుత కార్యాల కొరకు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చే వారముగా, ఆయన నుండి మనము ఆ అద్భుత కార్యాలను పొందుకునే వారముగా, ఆశీర్వాదాలు పొందుకునే వారముగా వచ్చి వాటిని మాత్రమే పొందుకొని ఆయనలోని నిజమైన రక్షణ కార్యాన్ని మనలో లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాను. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, స్వస్థతలు జరిగిస్తూ ఉన్నాడు. వాటిని బట్టి ఆయన పైన పూర్తిగా విశ్వాసం ఉంచి జీవితాలను యేసయ్యకు అప్పజెప్పుకొని కొనసాగాలి. కానీ అక్కడున్న వారు రొట్టెల కొరకు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నది. మన జీవితంలో కూడా మనము దేన్ని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాం? అద్భుత కార్యము జరిగించకపోతే ఆయన్ను వెంబడించమా? మన బ్రతుకుల్లో గొప్ప ఉన్నతమైన స్థితిని అనుగ్రహించకపోతే ఆయన్ను వెంబడించమా? ఏది ఏమైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కార్యము మన జీవితంలో జరిగినా జరగకపోయినా ఆయన రక్షణ కార్యాన్ని మన కొరకే అందించినాడు. దాన్ని బట్టి మనము ఆయన పైన నమ్మకమైన విశ్వాసం కలిగిన వారముగా కొనసాగాలి. తృప్తి ఈ లోకంలోనిది ఏది ఇవ్వలేదు, కానీ ఆయన సన్నిధానంలో మనము జీవించే జీవితంలో ఎంతో నెమ్మది ఆయన ఇస్తాడు. ఒక వచన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. 35వ వచనం, ఇదే అధ్యాయంలో 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వసించువాడు ఎన్నడూ దప్పిగొనడు. ఇది తృప్తికరమైన జీవితం. ఆకలిగొనడు, దప్పిగొనడు. మనము తృప్తిలో ఉంటాం. దేవునిలో నిలబడగలిగితే, దేవుని సన్నిధానంలో బ్రతకగలిగితే, ఆయన పైన ఆధారపడగలిగితే ఇక ఎన్నడూ కూడా నీవు దప్పికలో ఉండవు, ఎన్నడూ కూడా నీవు ఆ తృప్తి లేని జీవితంలో ఉండవు. మంచి భోజనం చేసిన వానికి, కడుపు నిండా భోజనం చేసిన వానికి తీసుకుని వచ్చి ఏది పెట్టినా ఇక వద్దంటాడు. నీవు దేవునితో, యేసయ్యతో కొనసాగితే ఆయన సన్నిధానంలోని ఆయన వాక్కు ద్వారా నింపబడ్డ వాడముగా మనం ఉంటే ఈ లోకంలోని ఏ ఆశలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. అవి ఏమాత్రం మనకు తృప్తినివ్వలేవు. దేవుని కలిగిన జీవితంలో కొనసాగే వారంగా ఉందాం. ఎల్లవేళలా ఆయన్ను అంటుగట్టుకుని బ్రతికే వారంగా ఉందాం. కేవలం ఆశ్చర్య కార్యాల వైపు మాత్రమే మనసు పెడితే, ఒకవేళ అద్భుత కార్యాల కొరకు మాత్రమే వెతికే వారంగా ఉంటే, ఆయన సన్నిధానంలో కేవలం ఆశీర్వాదాలు మాత్రమే పొందుకోవడానికి ఆయన వెంట వస్తే, నీవు అవి తీరగానే, అవి అందుకోగానే ఆయన నుండి వెనుదిరిగి దూరంగా వెళ్ళిపోతాం. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవేతరులు కూడా అనేకులు యేసు ప్రభు అంటే ఇష్టమే, కానీ కేవలం అద్భుత కార్యాల కొరకు మాత్రమే ఇష్టం. ఆయన చేసే గొప్ప కార్యాలు, ఆశీర్వాదపు కార్యాల కొరకు మాత్రమే ఇష్టం. అవి పొందుకున్నంతసేపు చాలా నమ్మకంగా ఆయన వెంబడిస్తూ ఉంటారు. కానీ అవి పొందుకున్న తర్వాత వారి జీవితంలో అనుకున్న ఆ యొక్క లోటు పూర్తి చేయబడి వారు నెమ్మదైన స్థితికి వచ్చిన తర్వాత ఆయన విడిచిపెట్టి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతారు. మన జీవితంలో అటు వారంగా ఉండటానికి వీల్లేదు. నువ్వు యేసయ్యలో ఏ తృప్తిని వెతుకుతున్నావో ఆయన ఆ తృప్తిని నమ్మకంగా ఇచ్చే దేవుడు. నీవు ఈ లోకంలో బ్రతకాలి, ఈ లోకంలో సంపాదన కలిగి ఉండాలి, ఆయన్ను మాత్రం కేవలం పేరుకు మాత్రమే ధరించి ఉండాలి అంటే నువ్వు ఎప్పుడు కూడా తృప్తిని పొందుకునేవాడవు కాదు. ఆ జీవాహారాన్ని భుజించే వారంగా ఉందాం. ఆయన జీవజలము మనము ఎల్లవెల్ల త్రాగే వారముగా మనం ఉందాం. దప్పిక మనకు ఉండదు, ఆకలి మన జీవితంలో ఉండదు. నెమ్మదైన స్థితి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క ఉదయకాలం ఈ యొక్క వాక్యంలోని ఈ మాటలు నమ్మకంగా విశ్వసిస్తాం. ఏ విధంగా ఆయన వెంబడిస్తున్నామో ఒక్కసారి హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. ఆయన్ను వెంబడిస్తున్న వారిలో అనేకులు ఉన్నారు, కానీ
ఆయన్ను సిలువకు అప్పచెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారు? మన జీవితాల్లో కూడా ఒకవేళ దేవుని వెంబడిస్తున్న వారంగా ఉంటున్నామంటే కేవలం ఆయన చేస్తున్న అద్భుత కార్యాలను బట్టేనా? కాదు కాదు. ఏ స్థితిలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే యేసయ్యను మాత్రమే కలిగి కొనసాగుదాం. ఆయన ఏ పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని వెళ్ళినా సరే మనకు మాత్రము నమ్మకమైన రక్షణ కార్యం మన జీవితంలో జరిగించినాడని విశ్వసిస్తూ, అది లాభమైన నష్టమైన ఈ లోకంలో ఏదైనా సరే నేను యేసయ్యను మాత్రమే వెంబడిస్తానంటూ ఆయనలోని తృప్తిని వెతుక్కుంటూ బ్రతికే వారంగా, ఆయన ఇచ్చే ఆ తృప్తిని మనము కలిగి జీవించే వారముగా ఉందాం. ఈ లోకంలోనిది ఏది కూడా నెమ్మదిని మనకు ఇవ్వలేదు. ఈ లోకంలోనే ప్రతి ఒక్కటి అశాశ్వతమైనది. శాశ్వతమైన నిత్యమైన దేవుణ్ణి కలిగి మన జీవితాల్లో కొనసాగుతూ కేవలము ఆయనకు ఇష్టలైన బిడ్డలుగా అనుసరిస్తూ కొనసాగుతున్న జీవితాలుగా, అనేకులకు వెలుగునిచ్చే జీవితాలుగా మనము స్థిరపరచబడి దేవుని వాక్యములో తృప్తి పొందుతూ ముందుకు కొనసాగుదాము గాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ చక్కని లేఖన భాగం కొరకే వందనాలు. జీవాహారము నేనే అంటున్నావు అయ్యా. నా తండ్రి, నీ సన్నిధానంలో తృప్తి ఉంది అంటున్నావు అయ్యా. రొట్టెల వల్ల మేము తృప్తి పొందే వారంగా కాకుండా అయ్యా, మేము కేవలము ఆశీర్వాదాల కొరకు మాత్రమే వచ్చి వెనక్కు వెళ్ళిపోయే వారంగా కాకుండా నమ్మకంగా బ్రతికే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కష్టంలోను, నష్టంలోను, వేదనలోను, బాధల్లోను, దుఃఖములోను నిన్ను మేము మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీతో కలిసి నడవడమే మా జీవితంలో తృప్తి. నీతో కలిగి నాయన అనిత్యత్వంలో జీవించడమే మా జీవితంలో గొప్ప తృప్తి అయ్యా. అట్టి నమ్మకమైన సంతోషాన్ని, ఆనందాన్ని మాకిచ్చుట కొరకు నీవు లోకానికి వచ్చినావు యేసయ్య. నిన్ను కలిగి నాన్న మేము వెంబడించుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తొలగకుండా నిలబడుటకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి, కేవలం ఆశీర్వాదాల వైపుకు వెతుకుతే మాత్రం నాయన అవి పొందుకోగానే నిన్ను మర్చిపోతామేమో. కానీ అయ్యా, నీవిచ్చే రక్షణ భాగ్యాన్ని నమ్మకంగా కాపాడుకొని నాయన నీతో కలిగి నమ్మకంగా కొనసాగే జీవితంలో ఎల్ల వేళలా తృప్తి ఉంటుంది అయ్యా. ఎన్నడూ దప్పిక కొనడు, ఎన్నడూ ఆకలి కొనడు అని నీ యొక్క మాటను బట్టి వందనాలు. మేము కూడా ఈ లోకంలో నా తండ్రి మేము ఆశల వైపుకు పరిగెత్తకుండా నిన్ను కలిగిన జీవితంగా నెమ్మదిగా, తృప్తిగా, నా తండ్రి సంతోషముగా, ఆనందంగా బ్రతికే జీవితాల్లో స్థిరపరచండి. ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు తోడై ఉండండి. నెమ్మది లేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తున్నాను. హృదయాల్లో నెమ్మదిని దయచేయండి. కుటుంబాల్లో మనశ్శాంతి లేని బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. మనశ్శాంతిని, తృప్తిని అనుగ్రహించండి యేసయ్య. ఉద్యోగాల కొరకే, వ్యాపారాల కొరకే బయటికి వెళుతూ నాయన వారు సంపాదన తండ్రి సరిపోనిదిగా ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆర్థికమైన బలాన్ని, నెమ్మదిని మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన బిడ్డలు మీరు దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకే స్తుతులు, నీకే వందనాలు. పరిశుద్ధురా తోడై ఉండండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి నాయన నీ యొక్క సమృద్ధి వైపుకు, నీ యొక్క తృప్తి వైపుకు, నీ యొక్క నెమ్మది వైపుకు అయ్యా నువ్విచ్చే నా తండ్రి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని నమ్మకమైన జీవితంలో కొనసాగించుటకు నా తండ్రి ప్రతి బిడ్డకు సహాయం దయచేసి ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి బిడ్డకు తోడయండి. నీ కృపలో భద్రపరిచి దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.